సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సార్ ఒకటి బీజేపీకి సంబంధించో లేదంటే చంద్రబాబు పదే పదే చెప్పేది ఎలక్షన్ హీరింగ్ సంబంధించి మాకు బీజేపీతో పొత్తులో ఉంటే ఇక్కడ సమగ్రంగా ఇక్కడ పోలింగ్ కానివ్వండి గొడవలో అది ఏదైనా కానివ్వండి సక్రమంగా చేసుకోవచ్చు అని చెప్పేసి టీడీపీ భావించింది. దాంట్లో ఇది ఒక పాయింట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోవాలా. రెండోది ఏదైతే ఎస్పీలను మార్చారో ఆ ఎస్పీలు జరిగిన ప్రాంతాల్లోనే ఎక్కువగా గొడవలు ఎక్కువ అంటే 90% అక్కడే జరిగినాయి గొడవలు. మూడో పాయింట్ ఏంటంటే పోలీసులు డైరెక్ట్గా ఎమ్మెల్యేల ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయడం ఏంటి. ఇప్పుడు పెద్దారెడ్డి గారి ఇల్లు ఉంది, దాదాపు 100 నుంచి 200 మంది పోలీసులు డైరెక్ట్గా వెళ్ళి ఆ వీడియోస్ కూడా మనం చూసాం, చాలా విజువల్స్. డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి సీసీ కెమెరాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయన ఇంటి అద్దాలు, కార్లు మొత్తం పగలగొడుతున్నారు. పోలీసులు రెస్పాన్సిబుల్ కదా, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు బద్దలు కొట్టేదేంటి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది, ఇంకా ప్రభుత్వం క్యాన్సిల్ అవ్వలేదు, ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వము. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ మంత్రులు వీళ్ళ మీద ప్రతిపక్షం అటాక్ చేస్తుంది, ప్రతిపక్షానికి సంబంధించిన లీడర్లు అటాక్ చేస్తున్నారు. సో ఏంటి ఇక్కడ ప్రభుత్వం, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల మీదే అపోజిషన్లో ఉన్న ఒక పార్టీ ఈ రేంజ్లో దాడులు చేసి ఈ రేంజ్లో అటాక్ చేస్తుందంటే ఇక ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూరా, లేదంటే ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి పోలీసులు ఫెయిల్యూరా, లేదంటే డీజీపీ వీళ్ళందరూ డైరెక్ట్గా సరెండర్ అయిపోయారా, వాళ్ళు ఏది చెప్తే చేయండి అని. ఎలక్షన్ కమిషన్ యొక్క తప్పిదాలు మనకు కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికల కమిషన్ యొక్క డ్యూటీ ఏంటి, ఫేర్ అండ్ ఫేర్ ఎలక్షన్ జరపాలి. దాని అర్థం వ్యవస్థలన్నిటి తన గుప్పిట్లో తీసుకోవడం కాదు. ఇది 60 నెలల పరిపాలన. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చినంత మాత్రాన ఆ పరిపాలన ఆగిపోదు. పరిపాలించే వాళ్ళు ఏం చేయకూడదు. ఉదాహరణకు మీరు కేంద్ర కేబినెట్ సమావేశం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం అయితే అపోజిషన్ అభ్యర్థన చెప్తే ఏం చెప్పినారు, గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ, నూతన నిర్ణయాలు చేసుకోకూడదని చెప్పారు. నిన్న తెలంగాణలో ఎలక్షన్ పోలింగ్ అయిన తర్వాత క్యాబినెట్ అయితే మేము ఒప్పుకోమంటున్నారు. ఏమనాలి, ఎలక్షన్ జరుగుతుండగా క్యాబినెట్ సమావేశం సెంట్రల్ గవర్నమెంట్ వేసుకుంటేమో కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు అంటారు. ఎలక్షన్ అయిపోయింది తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ క్యాబినెట్ కూర్చొని ఏం ప్రభావితం చేస్తారు ఓటర్ని, అయిపోయింది, బాక్సుల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా దాన్ని ఏమంటారు చెప్పండి. అంటే ఎలక్షన్ కమిషన్ చాలా ఓవర్ వెళ్తుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఇప్పుడు ఉదాహరణకు వాలంటీర్ సిస్టమ్ ఉంది, 55 నెలలుగా అమలు అవుతున్న సిస్టమ్ అది, దాన్ని అసలు రద్దు చేయమని చెప్పి వీళ్ళు ఎట్లా అంటారు. ఇట్లా కొన్ని చూసుకున్నప్పుడు తమ పరిధి మించి ప్రవర్తన. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, లక్ష్మీనారాయణ గారు ఒక మంచి వ్యాఖ్య చేశారు, జేడీ లక్ష్మీనారాయణ. ఒక పక్క రాష్ట్రంలో గొడవ జరుగుతున్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయాలి, రివ్యూ కూడా చేయొచ్చు ముఖ్యమంత్రి గారు, అడ్మినిస్ట్రేషన్ చూడొచ్చు. కానీ ఆయన ఎందుకు అనుకుంటున్నాడు, ఏ వేలు పెట్టినా న్యూసెన్స్ అని ఆయన పార్టీగా నిలిపినాడు, మీరే చేసుకోండి అన్నట్టు. ఇప్పుడు ఇట్లా ఎలక్షన్ కమిషన్ కొన్ని విషయాల్లో తమ పరిధికి మించి వ్యవహరిస్తా ఉంది. వాళ్ళు కొత్తగా నిర్ణయాలు. మీరు జేడీ లక్ష్మీనారాయణ మీరు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఫోన్లు చేసినా కూడా ఫోన్ ఎత్తట్లేదు. డైరెక్ట్ నేను సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, నేనే ఒక 10 సార్లు ఫోన్ చేశారు. మా జగన్ గారికి సంబంధించి పిఏ చేత ఫోన్ చేయించి జగన్ గారు మాట్లాడతారన్నా కూడా డీజీపీనో లేదంటే సిఎస్ఓ లేదంటే ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితి లేదని చెప్తున్నారు డైరెక్ట్గా. తప్పు కదా అంటున్నాను. బేసిక్ కంటిన్యూ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా రివ్యూ చేయొచ్చు. మీకు గుర్తుందా, ఎల్వి సుబ్రహ్మణ్యంతో రోజు కొట్లాట, ఎవరికి, ఆనాడు చంద్రబాబు నాయుడుకి, నేను చెప్పింది నేను చేయట్లేదని. అంటే చెయ్యొచ్చు, అంటే చెప్పిందంతా చేయకూడదు, కానీ ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలు మాత్రం చేయకూడదు. మిగిలిన రొటీన్ అడ్మినిస్ట్రేషన్ చెయ్యొచ్చు. ఆ ఎలక్షన్ కూడా అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ అయిపోయింది, తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది. అయినా మేము దానివల్ల ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ ఏం కంట్రోల్ చేస్తుంది, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ చేయదు. ప్రభుత్వాలకు అవగాహన పరిమితం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ కొంచెం వెళ్ళింది. రెండోది, ఎలక్షన్ కొన్ని విషయాలు కఠినంగా ఉండాలి. ఇప్పుడు ఫాల్స్ అలిగేషన్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇది తప్పు అని చెప్పాలి. ఉదాహరణకు పురంధేశ్వర్ గారు రాసిన లెటర్ పైన ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయి ఉండాలి. పురంధేశ్వర్ గారు రాసిన లెటర్ ఒకటి తప్పు కదా, ఒకటేంటి, పలానా అధికార పట్ల మాకు అనుమానం ఉంది, ట్రాన్స్ఫర్ చేయమన్నంత వరకు కరెక్టే, నేను ఒప్పుకుంటాను, ఆ ఇష్టం. కానీ ఏ అధికారులు బెటర్ లిస్ట్ ఇచ్చేసింది, డీజీపీ ఎవరు ఉండాలి, ఎస్పీలు ఎవరు ఉండాలి, పేర్లు సిఎస్ లాగా పంపించేసింది. అభ్యంతరం చెప్పుండాలి కదా, మీ పరిధి కాదని చెప్పుండాలి కదా, గొమ్మని తీసుకున్నారు. కాబట్టి ఇట్లా ఎలక్షన్ కమిషన్ కొన్ని విషయాల్లో అనుమానానికి ఆస్కారం ఇచ్చింది. సహజంగా రాజకీయ ప్రత్యర్థులు కదా, ప్రతి అనుమానాన్ని తన రాజకీయ ప్రత్యర్థి మీద నెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళకి లక్కీగా ఒక టెక్నికల్ గా ఏం దొరికిందో వైసీపీకి, ఎక్కడైతే ఎస్పీలను మార్చింది ఎలక్షన్ అక్కడే గొడవలు. దానికి కారణం, ఒక కారణం యాక్సెప్టబుల్. ఆ కారణం ఏంటంటే చాలా ఎర్లీగా వెళ్ళారు, వాళ్ళకి పట్టుకునేది కష్టం. అప్పటికే అక్కడ డిఎస్పీలు, సిఐలు ముదిరిపోయి ఉంటారు ఏదో ఒక పార్టీ వైపు. వీళ్ళ మాట కూడా వింటారు, ఎస్పీ మాట ఇన్నట్టే ఉంటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి లోపం మాత్రం మనకు ఖచ్చితంగా కనపడింది. ఇప్పటికైనా దాన్ని చేయాలి. మీరు స్ట్రాంగ్ గా ప్రపోజ్ చేసి ఇంటెలిజెన్స్ హెచ్చరిక, అది కూడా కొంచెం అనుమానమే. ఎందుకంటే ఎలక్షన్ తర్వాత రెండు పార్టీలు సవాలు ప్రతి సవాలు చూడండి.
మేము వస్తే మీ సంగతి తెలుస్తాం. ఎక్కడ చూడండి తెలుగుదేశంలో అదే మాట్లాడతాం. మేము అధికారంలోకి వస్తే మా తిరుపతిలో చంద్రగిరి క్యాండిడేట్ కి సంబంధించిన శ్రీమతి గారు ఒక మాట అన్నారు. 4వ తేదీ వరకు ఎస్పీ చెప్పాడంట. 4వ తేదీ వరకు గుమ్మడి మేడం, 4వ తేదీ తర్వాత ఈడ్చి కొట్టుకొని వచ్చి మీరే గెలుస్తారు అని చెప్పి ఎస్పీ ఆయన అన్నాడో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఆ కత్తి కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడి నుంచి కూడా రియాక్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఎలక్షన్ లో రేపు ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కఠినంగా వ్యవహరించకపోతే మాత్రం ఆ ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి. తమాషా ఏంటంటే 24వ తేదీ తర్వాత ఎవడు మాట వింటారు, ఎవడు గెలుస్తారు వాళ్ళ మాట వింటారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఉండొచ్చు 6వ తేదీ, వాళ్ళ మాట ఊరింటారు. రిజల్ట్ స్టార్ట్ అయిన వెంటనే కాబోయే ముఖ్యమంత్రి మాట వింటారు పోలీసులు. అదొక ఇబ్బందికర వాతావరణం ఉంది. సమయం పాటించకపోతే మాత్రం ప్రాబ్లం వస్తుంది. ఎవరు గెలిచినా అప్పుడు పోలీసులు ఎవరు గెలుస్తారు అనేది వెయిట్ చేస్తా